ఐపీఎల్ అంటేనే బ్యాటర్లకు పండుగ. స్టార్ బ్యాటర్లు మైదానంలోకి దిగారంటే స్టేడియాలు సిక్సర్లతో హోరెత్తిపోవాల్సిందే. ఈసారి అత్యంత భీకరమైన బ్యాటర్లున్న జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. గత సీజన్లో సన్ రైజర్స్ బ్యాటర్లు ఎలాంటి విధ్వంసం సృష్టించారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఆడిన మెరుపు ఇన్నింగ్స్ అభిమానులు మర్చిపోలేరు. అసాధారణ ప్రదర్శనతో ఐపీఎల్ చరిత్రలోనే కనీ విని ఎరుగని రికార్డులను నమోదు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగడంతో బ్యాటింగ్ పరంగా సన్ రైజర్స్ రికార్డుల మోత మోగించింది. గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మొత్తం 178 సిక్స్లు నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఓ సీజన్లో ఒక జట్టు ఇన్ని సిక్స్లు బాదడం ఇదే తొలిసారి. అంతేకాకుండా 287, 277 స్కోర్లతో టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లు నమోదు చేసిన జట్టుగా తొలి ఐపీఎల్ టీమ్గా ఘనతను అందుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ద్వయం నిలిచింది. ఈ ఇద్దరు 220.2 స్ట్రైక్ రేట్తో బౌలర్లకు చుక్కలు చూపించారు. పవర్ ప్లేలో 125 పరుగులు నమోదు చేసి అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా ఆరెంజ్ ఆర్మీ రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన టీంగాను రికార్డు నమోదు చేసింది. పవర్ ప్లేలో 11.2 రన్ రేట్తో బ్యాటింగ్ చేసిన తొలి జట్టుగాను అరుదైన ఘనతను అందుకుంది. అలాగే తొలి 10 ఓవర్లలోనే 167 పరుగులు చేసిన ఫస్ట్ టీమ్గా చరిత్రకెక్కింది. గత సీజన్లో అభిషేక్ శర్మ 42 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్గా నిలువగా, ట్రావిస్ హెడ్ 64 ఫోర్లతో అత్యధిక బౌండరీలు బాదిన ప్లేయర్గా నిలిచాడు. అందుకే వేలానికి ముందే ఈ స్టార్ బ్యాటర్లను సన్ రైజర్స్ రిటైన్ చేసుకుంది. సన్ రైజర్స్ బ్యాటింగ్లో భారీ అంచనాలున్న బ్యాటర్ల జాబితాలో ట్రావిస్ హెడ్ అందరికంటే ముందుంటాడు. గత సీజన్లో అదరగొట్టిన ట్రావిస్ హెడ్ ఈ ఏడాది కూడా దంచి కొట్టాలనే పట్టుదల మీద ఉన్నాడు. గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 250కు పైగా పరుగులు సాధించడానికి ముఖ్య కారణం ట్రావిస్ హెడ్. అలాగే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ఈసారి దంచి కొట్టేందుకు సిద్ధమయ్యాడు. తొలి బంతి నుంచే సిక్సర్ల వర్షం కురిపించగలడు. పవర్ ప్లే మొత్తం క్రీజులో ఉంటే జట్టు స్కోర్ సులభంగా 6 ఓవర్లలో 100 దాటే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అస్సలు సిసలు హీరోగా క్లాసెన్ను చెప్పొచ్చు. పిచ్ ఎలా ఉన్నా అలవోకగా సిక్సర్ల వర్షం కురిపించగలడు. స్పిన్నర్లను అద్భుతంగా ఆడగలిగే సత్తా క్లాసెన్కు ఉంది. మిడిల్ ఆర్డర్లో కీలక భాగస్వామ్యాలను నెలకొల్పగలడు. గత 2 సీజన్లలోనూ క్లాసెన్ సన్ రైజర్స్ తరపున అద్భుతంగా రాణించాడు. ఇక తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి టాలెంట్ ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చింది. గత సీజన్లో ఎలాంటి అంచనాలు లేకుండా నితీష్ కుమార్ రెచ్చిపోయాడు. తర్వాత టీమిండియాకు కూడా ఎంపికయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న అతడు ఫిట్నెస్ సాధించి జట్టుతో చేరాడు. ఆల్రౌండర్గా అదరగొట్టేందుకు రెడీ అయ్యాడు. మరోవైపు వేలంలో మరికొందరు టీ20 హిట్టర్స్ను కూడా సన్ రైజర్స్ తీసుకుంది. గతంలో ముంబై ఇండియన్స్కు ఆడిన ఇషాన్ కిషాన్ను మెగా వేలంలో సొంతం చేసుకుంది. 3వ స్థానంలో ఆడించాలనే యోచనలో ఉంది. భారీ షాట్స్ ఆడగలడు. నిలకడ సాధిస్తే ప్రత్యర్థి బౌలర్లకు దడ పుట్టించగల బ్యాటర్. దీంతో 18వ సీజన్లోనూ సన్ రైజర్స్ బ్యాటర్లు విధ్వంసంతో స్టేడియాలు హోరెత్తిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.